ఓకే మాస్టర్స్. ఆ, కొనసాగిద్దాం మన బాబా గారి జ్ఞానామృతం. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకునేది బాబా గారి అణుకువ. ఆయన ఎంత అణుకువగా ఉండేవారు అంటే, మనకు మామూలుగా ప్రాపంచికంగా వినయంగా ఉండాలి, ఎదుటి వాళ్ళు అణుకువగా ఉండాలి అంటే మనకు గౌతమి గారు సౌండ్ తగ్గిపోయిందండి. సౌండ్ రావట్లేదా? సౌండ్ రావట్లేదు. ఇప్పుడు వస్తుందా? కొంచెం పెంచండి. పెంచాను, కంప్లీట్గా పెంచాను. ఉం? కంప్లీట్గా పెంచాను. మ్హూ. ఇప్పుడు వినిపిస్తుంది సరే. కదా? ఇప్పుడు ఓకే. భగవంతునికి అంటే బాబా గారికి అణుకువ ఎక్కువ అని చెప్పుకోవడానికి కొన్ని లక్షణాలు చెప్పారు. మనకి మామూలుగా అణుకువ, వినయము, ఇతరులు మనకి వినయంగా ఉన్నారు అని చెప్పుకోవాలి అంటే మనం వాళ్ళల్లో ఏం చూస్తాము? మన మాటకి ఎదురు తిరగకుండా, లేకపోతే ఆ, ఈగో అనేది లేకుండా, ఏం చెప్పినా ఒక మాట అటు ఇటు అయినా అవతల వాడు పడుతూ ఉంటే చాలా వినయవంతుడు అనేటువంటి భావన మనకు కలుగుతూ ఉంటుంది. అసలు వినయములో ఎటువంటి లక్షణాలు ఉండాలి అంటే ఇదైనా ఇప్పుడు మనందరికీ తెలిసినదేనా? మనం ఒక మాట చెప్పినా అవతలోడు ఏమనకుండా ఉంటే అదే వినయమా? లేకపోతే వినయము అనే దాంట్లో అసలు ఎటువంటి లక్షణాలు ఆ వ్యక్తి కలిగి ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. అది ముఖ్యమా? రెండవదే ముఖ్యం. వినయము అనేది ఏంటంటే భగవంతుని యొక్క లక్షణం. అది ఏంటంటే ఆ వినయములో ఏమేమి లక్షణాలు ఉంటే అది వినయవంతులు అవుతారు, లేదా వినయంగా ఉండడం వల్ల ఏమేమి మనకు మనము అట్రాక్ట్ చేస్తామన్నది కూడా ఇక్కడ చెప్పుకుందాం. నెంబర్ 1, వినయము అనేది భగవంతుని యొక్క లక్షణం. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానము లేకుండుట అంటే ఈగో లేకపోవడం, 4వది జ్ఞానము కలిగి ఉండడం, 5 మహిమ కలిగి ఉండడం, 6 ఔదార్యమును కలిగి ఉండడము. ఈ 6 లక్షణాలు కలిగి ఉన్నదే వినయం. ఇది ఒక భగవంతుని యొక్క అంటే ఒక దైవ శక్తిది. ఇది ఈ ఈ విధంగా ఎవరైనా ఉన్నారు అంటే వారు వినయవంతులనే లెక్క. బాబా గారిలో ఈ గుణాలన్నీ ఉన్నాయట. భక్తుల కొరకు ఆయన ఇవన్నీ నేర్పడం కోసము, భక్తులకు, ప్రపంచానికి అంటే జనులకు ఇవన్నీ నేర్పడం కోసం ఆయన శారీరకంగా ఆయన ఒక జన్మనెత్తి అంటే శరీర రూపంగా ఆయన అవతారం ఎత్తారే తప్ప మరి ఇంకోటి కాదు అని రాశారు ఇక్కడ. వారికి దయాదాక్షిణ్యాలు చాలా ఎక్కువ. అది వారే భక్తులను తన వద్దకు లాగుకొనిచుండేవారు. చూడండి, ఎవరైనా తానే గుర్తించి భక్తులను తానే లాక్కుంటూ ఉండేవారు, తానే భక్తుల దగ్గరికి వెళుతూ ఉండేవారు. ఆ విధంగా లేకపోయింటే బాబా గారి గురించి కూడా చాలా మందికి తెలియకపోయి ఉండేది అనేసి చెప్తున్నారు ఇక్కడ. అది ఆయన ఎంత ఆ భక్తులకు ఎంత ఆయన చాలా ఆ భక్తులను తన దగ్గర చేసుకోవడానికి, లేదా తాను భక్తుల దగ్గరకు వెళ్ళడానికి, ఆ భక్తులను అంటే వారిలో ఒక భాగం అవ్వాలి కదా. వారిలో ఏ లెవెల్లో ఒక భాగం. ఇప్పుడు మనమైనా అంతే కదా. ఇప్పుడు అందరూ మనల్ని కలిపేసుకుంటారా? ఏదో హలో హాయ్ అని మాట్లాడతారు. మనం ఫ్రెండ్లీగా ఉంటే అవతల వాళ్ళు కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. కానీ ఎంతమంది మనల్ని ఎంతమంది మనకి ఫ్రెండ్స్ అవ్వగలరు? వాళ్ళల్లో మనల్ని ఎంతమంది కలుపుకోగలరు? అలా కలుపుకోవాలి అంటే ఎంతో మనం వారికి చేసి ఉండాలి, లేదా ఎంతో వారికన్నా చాలా. ఇంకా వినయము అంటే మామూలు వినయం కాదు.
ఒక చాలా మెట్లు కిందకెళ్ళిపోతే తప్ప కలుపుకోరు. అది కూడా ఏదో ఒక బుద్ధితో కలుపుకోవచ్చు. సో, అటువంటి మనుషుల దగ్గరకు ఈయన చొచ్చుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. జనాలకి చెప్పేవారట ఇది. ఏమని చెప్పేవారట అంటే చూడండి, ఈ లెవెల్‌లో ఒక స్పిరిచ్యువల్ మాస్టర్, ఒక స్పిరిచ్యువల్ సోల్, ఒక మామూలు స్పిరిచ్యువల్ సోల్ కూడా గాదు. ఆయన ఎంతో అధిక స్థాయిలో ఉన్నాడాయన. అటువంటి స్థాయిలో ఉన్న అతనిని కూడా గుర్తించగలగడం అనేది చాలా తక్కువ. చాలా దూరం మానవులకి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు. సో, ఎక్కడో ఉన్నవాళ్ళు ఇంత హయ్యర్ స్థాయిలో ఉన్న బాబా గారిని గుర్తించాలంటే వాళ్ళు ఎంతో స్పిరిచ్యువల్ సాధన చేసుకుంటూ రావాలి. అది ఎన్ని జన్మలు పడతాయో. ఈయన అవతారం ఎత్తి ఈయనే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. వెళ్ళి తన వైపుకు అతను లాగుకుంటూ ఉండేవారంట. అంటే తానే గుర్తింపబడడానికి, అంటే తానే వెళ్ళి తానే గుర్తింపబడి తానే భక్తులను తన ప్రేమగా మనం చెప్పుకున్నాం కదా, ఆ ప్రేమ భక్తి ఆ రెండు ఎనర్జీస్తో అందరినీ దగ్గర చేసుకుంటూ ఉండేవారంట బాబా గారు. అటువంటప్పుడు ఆయన ఏ లెవెల్లో వారికి వినయంగా ఉండేవారంటే ఎటువంటి వినయపు పలుకులు పలికేవారట ఇక్కడ చెప్తున్నారు చూడండి. అంటే ఆ లెవెల్లో వారికి అంత వినయంగా ఉంటే తప్ప ఆనాటి మానవులు కూడా ఒక స్పిరిచువల్ సోల్ని అంత ఈజీగా కలుపుకునేవారు కాదు. ఇదిగో చూడండి ఏమంటున్నారు ఇక్కడ హేమట్ పంత్ ఏం రాశారంటే, భక్తుల కొరకు బాబా గారు పలికే పలుకులు, భక్తుల కొరకు బాబా పలికిన పలుకులు సరస్వతీదేవి కూడా పలుకుటకు భయపడును. చూడండి, దేవుళ్ళు కూడా ఆ లెవెల్లో అంత వినయంగా మాట్లాడలేరంట. ఈయన పలికే పలుకులు పలకడానికి సరస్వతీదేవి కూడా భయపడుతుంది. ఏమిటా పలుకులు? ఇందొకటి పొందుపరుచుచున్నాము. ఏమిటో రాశారు చూద్దాం. బాబా ఎంత అణకువతో ఉండేవారంటే ఈ జనాల దగ్గర వారిని దగ్గర చేసుకోవడానికి బాబా మిక్కిరి అణకువతో ఇట్లు పలికేవాడు. ఏమని? బానిసలలో బానిసనగు నేను మీకు రుణస్థుడను. బానిసలలోనే ఇంకా బానిసను నేను, మీ బానిసను నేను. నేను మీకు రుణపడి ఉన్నాను. మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదాలు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లగటు వలనే నేను ధన్యుడను. అంటే ఈ లెవెల్లో అతను అంత అనుకువగా ఉండి వారిని దగ్గర చేసుకునేవారట. ఏమి వారి అణకువ ఇక్కడ రాస్తున్నారు. దీన్ని ప్రచురించి బాబాను కించపరిచితనని ఎవరైనా అనినచో వారిని క్షమాపణ కోరెదను. ఎవరు? హేమట్ పని చెప్తున్నాడు. తత్పరిహారార్థమై బాబా నామజపమును చేసేదను. అంటే ఇది, అంటే తానేంటంటే ఈ విధంగా రాయడం వల్ల కొంతమంది హర్ట్ అవుతారు కదా. బాబా గారు ఇంత లెవెల్లో కిందకు దిగి వాళ్లకు దగ్గర అవ్వాలా అని కొంతమందికి బాబా గారి మీద విపరీతమైన ప్రేమాభిమానులు ఉన్నవారు హర్ట్ అవుతారు ఈ మాటలకి. సో అలా హర్ట్ అయినట్లయితే నేను క్షమాపణ కోరుకుంటాను, కానీ ఇలా అన్నారు అనేవారు భక్తులతో. అంటే నేను రాసింది అబద్ధం కాదు, ఇలా అనేవారు. ఒకవేళ మీలో ఎవరైనా హర్ట్ అయితే నేను క్షమాపణ కోరుకుంటున్నాను. దానికి పరిహారార్థంగా కావాలంటే బాబా గారి నామజపం కూడా చేస్తాను అని ఈ ఆథర్ అంటే హేమట్ పంత్ డిక్లేర్ చేస్తున్నాడు. అంటే ఆలోచించండి, ఎంత మూర్ఖత్వంలో కొట్టుకుపోయేవారు ఆనాటి మనుషులు. ఒక స్పిరిచువల్ మాస్టర్ని కూడా గుర్తించలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్న వారి దగ్గర కూడా ఆయన వెళ్ళిపోయి దగ్గర చేసుకునేవారు. ఏ లెవెల్కి వాళ్ళ లెవెల్ కన్నా ఇంకా ఇంకా దిగిపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతూ అంత అనుకువగా అంత వినయంతో ఉండేవారంట బాబా గారు. ఇంద్రియ విషయములను అనుభవించువాని వలె బాబా పైకి కనిపించినను
వారికి వాని యందు ఏమాత్రము అభిరుచి ఉండేది కాదు. అనుభవించు స్పృహయే వారికి ఉండేది కాదు. అది ఆయన ఎక్కువగా ఈ ఇంద్రియాల గురించి తాపత్రయపడుతూ ఉంటుంది ప్రపంచం ఆల్ ది టైం. కామ క్రోధ మోహ లోభ మదమాశ్చర్యాలతో వాళ్ళతోనే ఉంటూ వాళ్ళలాగే మాట్లాడుతూ వాళ్ళతోనే కాలం గడుపుతున్నా కూడా ఈయనకు ఆ స్పృహ ఉండేది కాదట. చూడండి, ఎప్పుడూ కూడా ఆయన వేరొక వరల్డ్‌లో ఉండేవాడు. స్పృహ ఉండేది కాదు. కానీ చేస్తూ ఉండేవాడు. వాళ్ళతోనే కలిసి ఉంటూ ఉండేవాడు. బైండ్ అవుతూ ఉండేవాడు కాదు. వారు భుజించినప్పటికీ దాని యందు వారికి రుచి ఉండేటిది కాదు. భోజనం చేస్తున్నా కూడా ఎటువంటి భోజనం చేసినా అది వెజిటేరియన్ భోజనం కావచ్చు, నాన్ వెజిటేరియన్ భోజనం కావచ్చు. దాని యందు రుచి ఉండేటిది కాదు. దానికి బైండ్ అవ్వలేదు అతను. వారు చూచుచున్నట్లు కనిపించినను వారికి చూచుదాని యందు శ్రద్ధ ఉండేది కాదు. ఏదో చూస్తూ అటు ఇటు చూస్తున్నా ఆ చూసిన ప్రతి ఒక్క దానిని మనం అట్రాక్ట్ చేస్తాం. వారికి ఆ అట్రాక్షన్ అనేది ఉండేది కాదు. చూసేవాడంతే. కామం అన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. అంటే ఆయన పుట్టుకతాన బ్రహ్మచారి. ఇక ఒక స్త్రీని చూడడము, కామించడం ఇలాంటివి ఏం లేవు. వారికి దేని యందు మమకారము లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరిక కోపము మొదలగు భావములకు విశ్రాంతి స్థలము వేయేల వారు నిర్మలులు స్వతంత్రులు పరిపూర్ణులు. దీన్ని వివరించుటకు ఒక ఉదాహరణ. ఆయన ఎప్పుడు నిర్మలంగా ఉండేవారు, స్వతంత్రంగా ఉండేవారు. ఈ కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలు దేనికి బైండ్ కాకపోతే స్వతంత్రమే, ఫ్రీడమ్. అదే అసలైన ఫ్రీడమ్. పరిపూర్ణంగా ఉండేవారు. ఉదాహరణ, నానావల్లి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండెను. అతని పేరు నానావల్లి. అతడు బాబా విషయాలను పనులను చక్కబెడుతూ ఉండేవాడు. బాబా గారికి పనులవి చేస్తూ ఉండేవాడట. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి గద్దెపై నుంచి బాబాని దిగమని హుంకరించాను. అతనికి దానిపై కూర్చుండ బుద్ధి పుట్టాను. ఎందుకు? ఆ నానావల్లికి బాబా గారి గద్దెల పైనుంచి ఆయన కూర్చున్న పీఠం పైనుంచి ఆయన తీసేసి తానే పీఠం మీద కూర్చోవాలి అనేటువంటి బుద్ధి పుట్టిందంట. ఎవరికి? నానావల్లి. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాను. నానావల్లి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమని చెప్పాను. బాబా తన గద్దెపై కూర్చున్నాను. నానావల్లి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయింది. తన గద్దె మీద నుంచి దిగిపొమ్మనినను దానిపై ఇంకొకరు కూర్చున్నను బాబా ఎట్టి అసంతృష్టికి వెలిబుచ్చలేదు. నానావలి ఎంత పుణ్యాత్ముడో భక్తుడో కానీ బాబా మహాసమాధి చెందిన 13వ నాడతడు దేహత్యాగము చేసెను. అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ అప్పుడప్పుడు ఈ స్పిరిచువల్ మాస్టర్స్కి ప్రకృతి కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటుంది. అంటే భూమి మీద దేహంతో తిరుగుతున్నారు కదా, దేహం ఉన్నది అంటే ఈ కామక్రోధ మోహలోభ మదమాశ్చర్యాలు అనేవి ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తూనే మానవుడు జీవించాలి భూమి మీద. సో ఇప్పుడు ప్రకృతి వీళ్ళకి ఎటువంటి టెస్టులు పెడుతుందంటే అప్పుడప్పుడు ఇటువంటి టెస్టులు. ఎప్పుడూ కూడా ఆయన ఒక గద్దె మీద కూర్చోవడము, జనాలు వచ్చి మాట్లాడడము, వాళ్ళకి కావాల్సిన సమస్యలు తీర్చిపెట్టడము, ఏవన్నీ చేస్తూ ఉన్నారు కదా ఆయన. సో ఆయన ఒక లీడర్ అక్కడ. ఆ లీడర్షిప్, ఆ నాయక లక్షణాల వల్ల ఎప్పుడు ఆ గద్దె మీద కూర్చోవడము, ఒకడు వినయంగా వినడము, ఈయన చెప్పడము, దీనివల్ల ఏమైనా అతనికి గర్వం పెరిగిందేమో, వినయంగా ఆ వినయము అనేది పోయిందేమో అనేటువంటి టెస్ట్స్ అప్పుడప్పుడు ఈ ప్రకృతి స్పిరిచువల్ మాస్టర్స్కి పెడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కామాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది ప్రకృతే. సడన్గా అంతవరకు యోగులుగా ఉన్నవారు సడన్గా కామ దాంట్లో పడిపోతుంటారు. మరి కొంతమంది ఇంకోటి ఇలా జరుగుతూ ఉంటాయి.
అనంగానే జనాలు తిడుతూ ఉంటారు. నిజానికి అది వారికి పెడుతున్న పరీక్ష. అయితే ఈ నానావల్లి సడన్‌గా మారిపోయి బాబాని హుంకరించి, "నువ్వు గద్దెపై దిగు, నేను కూర్చుంటాను." ఆయన కూర్చున్నా కూడా ఈయన అలాగే అని చెప్పేసి ఎటువంటి రియాక్షను లేకుండా ఆయనకి గద్దె ఇచ్చేశారు. ఆ నానావల్లి కాసేపు కూర్చున్నాడు. తిరిగి కిందకి దిగిపోయినప్పుడు నానావల్లి మామూలయిపోయాడు. ఇంకా ఆ అహంకారం అది ఏమీ లేదు. మామూలయిపోయి బాబాగారి పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయాడు. సో, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అదే. ఇక్కడ ప్రకృతి పెట్టిన పరీక్ష. ఆయన ఎంత గద్దె మీద కూర్చున్నా, ఎంత నాయక లక్షణాలు కనిపించినా, ప్రజలు ఆయన కొనియాడుతున్నా, ఆయనకు ఏమాత్రం కూడా ఈ అహంకారం అనేది బాబాగారికి రాలేదు. ఎప్పుడూ కూడా వినయము అనే లక్షణాలతోనే ఉన్నారు. అతను గట్టిగా వచ్చి హుంకరించినా కూడా అదే వినయముతో లేచి వెళ్ళిపోయారు. అదే వినయముతో ఉన్నారాయన. అది ఇక్కడ చెప్పబోయేది. అతి సులభ మార్గము ఏమిటో చూద్దాం. యోగీశ్వరుల కథాశ్రవణము వారి సాంగత్యము. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి అసామాన్యమైన కౌసల్యము బుద్ధియు కలవారని తెలియవచ్చును. చూసారా, అసామాన్యమైన కౌసల్యము బుద్ధి కలవారట. వారు చేయునదంతయు తన భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు గాని యోగాభ్యాసములు గాని మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు. అవును, కేవలము వారికి జ్ఞానబోధ చెప్పడమే తప్ప, లేదా తన చేస్తున్న సాధనల ద్వారా మహిమలు చూపించడమే తప్ప ఎప్పుడూ ఎవరికి ఏ మంత్రము చెప్పలేదు. అట్లు చేసినచో మీ బంధముల నుండి విముక్తులై తెలివితేటలను పక్కన పెట్టి సాయి సాయి అను నామమాత్రము జ్ఞప్తి అందుంచుకోమని చెప్పేవారు. అంతే. అట్లు చేసినచో మీ బంధముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందిదరని చెప్పేవారు. పంచాగ్నుల నడుమ కూర్చురుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగము మొదలైనవి బ్రాహ్మణులకే వీలు పడును. అవి ఇతర వర్ణముల వారికి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దేనికేదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తి అందించుకొనుటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు. సో ఇక్కడ చెబుతున్నారు, ఏం చెప్తున్నారంటే మన మైండ్ యొక్క పని ఏంటంటే ఆలోచన. నువ్వు ఏది ఆలోచించడం మొదలు పెడితే నీ మనసు అదే దానిపైనే కేంద్రీకృతమై ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించకుండా ఒక్క నిమిషం కూడా ఉండదు. ఏది బ్రెయిన్ లేదా బ్రెయిన్ అనేది కదా. అందుచేత ఇంద్రియ విషయం జ్ఞప్తికి తీసుకొస్తే ఆ ఇంద్రియాల గురించే ఆలోచిస్తుంది. అలా కాకుండా గురువు గురించి నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటే గురువు గారు చెప్పిన విషయాల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నీకు ఆ యాగము, ఈ యాగము, అష్టాంగ యోగము, మంత్రజపాలు ఇవన్నీ ఎలా? సింపుల్గా నీకున్న గొప్ప వరము నీకు భగవంతుడిచ్చిన బ్రెయిన్. ఈ మంత్రాలు అవి ఇవి లేకపోతే యాగాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? చేయడానికి గల కారణం ఏంటి? ఏదో సాధించాలని కదా. నీకు అవసరం లేదు అది. నువ్వు ఏదైనా కూడా కేవలం నీ బ్రెయిన్తో నువ్వు సాధించగలవు, నీ ఆలోచనతో సాధించగలవు. నువ్వు దేనిపైన నువ్వు ఫోకస్ చేస్తే దానిని నువ్వు సాధించగలవు. నీకు ఆల్రెడీ నువ్వు వరం ఇవ్వబడి ఉన్నావు ఓ మానవుడా. అటువంటప్పుడు నీకు ఈ మంత్రాలు, యాగాలు, అష్టాంగ మార్గాలు నీకు ఎందుకు? అది బాబా గారి ప్రశ్న.
కాబట్టి సింపుల్గా ఫోకస్ ఫోకస్ చేయి. నువ్వు దేని మీద ఫోకస్ చేసి ఏమి సాధించాలనుకుంటున్నావో దాని మీద ఫోకస్ చేస్తే చాలు. ఈ మంత్రాలు జపించడాలు గంటలు కానీ ఏం అక్కర్లేదు అని ఆయన ఉద్దేశం. ఇకపోతే ఇంకొక ఏం చెప్పారు, యాగాలు చేయడం, మంత్ర జపాలు చేయడం, అష్టాంగి ఇవన్నీ కూడా బ్రాహ్మణులకి వీలు పడుతుంది. వాళ్ళకి ఎందుకు వీలు పడుతుంది అంటే ఆనాడు ప్రకృతి శక్తులను ప్రసన్నము చేసుకోవడానికి, రాజ్యాలకు రాజ్యాంగాలకు హెల్ప్ చేయడానికి ఆనాడు రాజులు బ్రాహ్మణులని అపాయింట్ చేసుకునేవారు. సో అవన్నీ కూడా దానికి కావలసిన అవన్నీ చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, అవన్నీ రాజులు వాళ్ళకి సప్లై చేసేవారు. సో వాళ్ళకి వీలు పడుతుంది ఇవన్నీ చేయడానికి. వాళ్ళు దేనికి చేస్తున్నారు, ప్రజా పరిపాలనలో, రాజ్య పరిపాలనలో హెల్ప్ చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళు చేసే విధి వేరు. మీరు మిగతా వారు అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్గా బ్రెయిన్ని సరైన మార్గంలో పెట్టి సరైన ఆలోచన చేస్తూ సరైన ఎనర్జీని మీరు సంపాదించుకుంటే చాలు. అంత మీలోనే ఉంది, మీ చేతిలోనే ఉంది అనేసి బాబా గారు అతి సులభ మార్గాన్ని ప్రజలకు బోధించారు. యోగీశ్వరుల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది ఇక్కడ ఆయన రాస్తున్నారు. యోగీశ్వరుల కథలు వినడం కూడా చాలా ఈజీ అయిన పని. వారి కథల ద్వారా నేను ఇంతకు మునుపు కూడా పూర్ణాత్మ బుక్స్ లేకపోతే కర్మ అనే దానిపై ఎంత మునుపు పాత రికార్డింగ్స్లో కూడా చెప్పాను. స్పిరిచువల్ బుక్స్ ఎందుకు చదవాలి అన్నది మీరందరూ గుర్తుందో లేదో. ఎందుకు చదవాలి అంటే ఆ స్పిరిచువల్ బుక్స్ చదువుతుండేటప్పుడు నువ్వు ఆ బుక్ మీద ఫోకస్ చేస్తావు. ఆ బుక్ నుంచి స్పిరిచువల్ ఎనర్జీ అనేది నీ ఆత్మ, నీ బ్రెయిన్ గ్రహిస్తుంది. అందువల్ల స్పిరిచువల్ బుక్స్ చదువుతూ ఉండాలి. అలాగే యోగీశ్వరుల కథలు కూడా చదువుతూ ఉండాలి. వారి సాధనల ద్వారా కొన్ని ఎనర్జీస్ని వాళ్ళు సంపాదించుకుని ఉంటారు. వారి కథలు వినడం వల్ల, చదవడం వల్ల నీకు ఆ ఎనర్జీ, నీకు కూడా ఆ జ్ఞానము వస్తుంది. జ్ఞాన రూపంలో ఎనర్జీ వస్తుంది. అంటే ఎనర్జీ రాగానే దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేసుకుందామని అలాంటి పెట్టేది. ఇప్పుడు చాలామంది అలాగే ఆలోచిస్తూ ఉంటారు. ఎవరైనా కాస్త స్పిరిచువల్గా ఇదిగా ఉన్నారు అంటే వారి ఆరాలో చాలా ఎనర్జీ ఉంటుంది. దాన్ని పొందేసేసి ఏవో లాభాలు తెచ్చేసుకుందాం, పొందేసేసి ఉద్యోగాలు పొందేసేసి అలాగేమి జరగదు. జ్ఞానము ద్వారా మాత్రమే నీకు ఎనర్జీ వస్తుంది. అలాగ అందరి యొక్క ఎనర్జీ లాగేసుకుంటే ఆ ఎనర్జీ అనేది ఒక దగ్గర ఉండేది కాదు. అలాగే ఎవరి నుంచి ఒకవేళ కృత్రిమ మార్గాల ద్వారా లాక్కుని పీక్కున్నా కూడా దానివల్ల నష్టాలే కలుగుతాయి తప్ప లాభాలు మాత్రము ఉండవు. అవన్నీ ఏదైనా లాభం ఉంది అని ఎవరైనా నమ్మితే అది కేవలము తాత్కాలికము మాత్రమే. యోగీశ్వరుల కథలను వినుట పైన చెప్పిన సాధనల వల్ల కష్టమైనది కాదు. యోగీశ్వరుల కథలను వింటూ ఉండాలి. పైన చెప్పిన సాధనాల్లాగా అంత పెద్ద కష్టమైనది కాదు. ఏలాగా యజ్ఞాలు, యాగాలు వీటి వల్ల. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. బాబా గారు చాలా సులభమైన మార్గాలను బోధించారు. ఎవరికి? ప్రజలకు. వారి కథలు సంసారమునందు గల భయములన్నిటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. ఈ స్పిరిచువల్ ఎనర్జీస్ అనేవి వారి కథలలో మనకు వారి సాధన ద్వారా ఉంటుంటుంది కాబట్టి సులభంగా సంసారం అనే నౌకను ఈజీగా దాన్ని నడిపి తీరం చేరుకోవడానికి ఈజీగా ముందుకు తీసుకెళ్తుంది. భయం అనేది ఉండదు. పారమార్థిక మార్గాన్ని కూడా బోధిస్తుంది అని చెబుతున్నారు. కాబట్టి అటువంటి కథలను వినుడు, వానినే మననము చేయుడు, జీర్ణించుకొనుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులేగాక స్త్రీలు, మిగతా జాతుల వారు కూడా పవిత్రులగుదురు. యోగుల యొక్క కథలు, వారి యొక్క సాధనలకు సంబంధించిన జ్ఞానము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే
బ్రాహ్మణులే కాదు, ఈవెన స్త్రీలు మిగతా జాతి వారందరూ కూడా పవిత్రులగుదురు అని చెప్పేసి ఇక్కడ రాశారు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబాకు అర్పించుడు, వారి కథలు వినుడు, వారు తప్పక మిమ్మల్ని ఆశీర్వదించగలరు. ఇది మిక్కిలి సులభమైన మార్గము. అంతే కదా, ఇది చాలా సులభమైన మార్గము. సింపుల్గా నువ్వు ఎక్కడున్నావో అక్కడే కూర్చుని డబ్బు పైసా కూడా ఖర్చు లేకుండా సింపుల్గా నీ బ్రెయిన్ని ఎటువంటి మార్గంలో పెట్టాలి? స్పిరిచువల్ మార్గంలో, యోగీశ్వరుల కథలు వినడంలో, యోగీశ్వరుల యొక్క బోధించిన జ్ఞానాన్ని తీసుకోవడంలో, వీటిలో పెట్టమంటున్నారు. అంతే కదా, ఇందులో పైసా ఖర్చు ఏముంది? అయితే అందరూ దీన్ని ఎందుకు అవలంబించరు అని అడగవచ్చు. ఓకే, ఏమిటో చూద్దాం. కారణం ఏమనా, భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల యోగుల చరిత్రలను వినుటకు మనస్సు అంగీకరించదు. చూసారు, ఇక్కడ తేల్చేశారు. ఏమి ఇంత సులభమైన మార్గం ఉండేటప్పుడు మరి ప్రతి వాళ్ళు ఇది చెయ్యొచ్చు కదా, మరి ఎందుకు చెయ్యరు అంటే దానికి కారణం ఏం చెప్తున్నారంటే బుక్లో, అందరూ చెయ్యరు, అందరూ కూడా సులభము కాదు. ఇది సులభమైన మార్గమే, మార్గము సులభమైనదే, కానీ ఈ మార్గంలోకి రావడానికి సులభము కాదు, అందరి వల్ల అయ్యే పని కాదు. ఎందుకట? భగవంతుని కృపా కటాక్షములు ఉండాలి. భగవంతుని యొక్క కృపా కటాక్షము లేని ఎడల యోగుల చరిత్రలు వినడానికి గాని వారి బోధనలు అంగీకరించడానికి గాని అసలు మనస్సే రాదు అనేసి చెప్పేశారు. అదండి, ప్రపంచంలో ఇంత ఈజీగా ఉండేటప్పుడు ఆ మాత్రం ఆలోచించలేరా, ఆ మాత్రం ఇది లేరా అని మనం అనుకోవచ్చు. ఇక అందరు ఇలా ఉన్నారేంటి అనుకోవచ్చు. మరి అందరి కృపా కటాక్షాలు ఉండాలి కదా. కృపా కటాక్షాలు ఉండాలి అంటే వారు చేసుకున్న కర్మల మీద ఆధారపడి ఉంటుంది. వారు ఎన్ని జన్మల నుంచో వారు చేసుకుంటున్న కర్మలు ఎటువంటివో, మరి ఆ కర్మలన్నీ కూడాను ఒక నెగిటివ్ ఎనర్జీస్గా ఫామ్ అయిపోయి వాళ్ళ బాడీస్లోని దాన్ని బ్లాక్స్ లాగా ఏర్పడినప్పుడు వాళ్ళ దేవుడితో ఎక్కడ కనెక్ట్ అవుతారండి? అవరు. వారిని కూర్చుని సులభ మార్గంలో నువ్వు ఇట్లా చెప్పారు బాబా గారు చాలా ఈజీ అంట, ఊరిని అలా కూర్చుని నువ్వు యోగీశ్వరు కథలు విను, ఇది చెయ్యు అది చెయ్యి అని చెప్పి చేస్తారా? చేయరు. ఎందుకు? వాళ్ళ కర్మలు వాళ్ళని అడ్డుతూ ఉంటాయి. ఆ కర్మలన్నిటిని వాళ్ళు తొలగించుకున్నప్పుడే అప్పుడు వెలుగు అనేది వారు చూడగలరు, మానవులైనా కూడా. ఆ వెలుగుని ఎప్పుడైతే చూసారో వెలుగులోనే ఉంటాడు దేవుడు, అప్పుడు ఆయనతో కనెక్ట్ అవ్వగలరు. లేకపోతే ఎలా కనెక్ట్ అవుతారు? అది. సో ఈ బుక్లో చాలా క్లియర్గా చెప్పేశారు ఎందుకు అందరూ ఇలా లేరు అంటే, భగవంతుని కృపచే సర్వము నిరాటంకము సులభము, యోగీశ్వర కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుట. యోగీశ్వర కథలు వినడము వారి యొక్క ఇది చేయడం అంటే వారి యొక్క సాంగత్యం చేసినట్టేరట. ఇప్పుడు ఆ గురువుస్ అందరూ బ్రతికి ఉండాల్సిన అవసరం లేదు, కానీ వారు చేసిన వర్క్, సాధన, వాళ్ళ కథలు లేదా వారు రాసిన పుస్తకాలు మనం చదివితే వారితో మనం కలిసి ఉన్నట్టే అని చెబుతున్నారు. వారు ఇప్పుడు బ్రతికి ఉండాల్సిన అవసరం లేదు. యోగీశ్వరుల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును, శరీర అభిమానమును నశింపజేయును. చూసారా, శరీర అభిమానాన్ని కూడా నశింపజేస్తుంది. శరీర అభిమానం అంటే అదేంటంటే అలా అంటారు, సెల్ఫ్ లవ్ ఉండాలని మళ్ళీ మీరే అంటారు కదా. శరీర అభిమానం అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మన శరీరము కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఈవేళ నాకు జరిగినదే చెప్తాం. నేను గత 1 వీక్ నుంచి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. నాకు ఈవేళ రేపు నాకు టైం దొరికింది రెస్ట్ తీసుకోవడానికి. చాలా అసలు శరీరము ఏ మాత్రం కూడా సహకరించలేదు. మనసు బాగానే ఉంది, ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగా అంతా బాగానే ఉన్నాను. ఒక్క శరీరం మాత్రం సహకరించట్లా. నేను చాలా ట్రై చేస్తున్నాను, అది చేద్దాం ఇది చేద్దామని, కానీ ఇది ఏమాత్రం సహకరించట్లా. అలాగా పడుకుని ఉన్నాను. కానీ ఒక్క శరీరము తప్ప, అలాగని శరీరం సఫర్ అవ్వటం లేదు, అది బాగానే ఉంది కొంతవరకు. అయితే శరీరముతో నేను
నేనే కనెక్ట్ అయ్యి అడిగాను నేను. రెస్ట్ కావాలని కోరుకుంటోంది. అంటే రెస్ట్ అంటే రిలాక్స్. రెస్ట్ అంటే రిలాక్స్ అవ్వాలని. ఎందుకంటే మనకున్న 7 శరీరాల్లో కూడా ప్రతి ఒక్క శరీరానికి దాని చైతన్యం దానికుంటుంది. చాలా కష్టపడి ఎందుకంటే 6 శరీరాల యొక్క విధులు ఈ ఒక్క ఫిజికల్ బాడీ చేస్తుంది. ఈ 6 శరీరాలు కూడా ఈ బాడీనే ఉపయోగించుకోవాలి. వాటి పనులు చేయాలంటే. ఇది ఎంత అలసిపోయి ఉండొచ్చు? అంటే నాకు తెలిసి నాకు నాకు నా ఉద్యోగం కావచ్చు, అది కావచ్చు, ఇది కావచ్చు, అది కొన్ని పనులుంటాయి. ఇంకా మిగతావి మనం నిద్రపోయేటప్పుడు కానీ, మనం మరొక 4 అవస్థల్లో ఉంటుంది ఆత్మ. ఏదో ఒక అవస్థలో ఏదో ఒక పని చెప్తూనే ఉంటుంది ఈ బాడీకి. సో బాడీ ఒక్కొక్కసారి అది రెస్ట్, రిలాక్స్ అవ్వాలని కోరుకునేటప్పుడు మనం దానికి హెల్ప్ చేయాలి. ఎందుకంటే మరి ఎన్నో పనులు కాన్షియస్గానో అన్కాన్షియస్గానో చేయడానికి పాపం అది మనకు అంత హెల్ప్ చేస్తుండేటప్పుడు దానికి కూడా మనం హెల్ప్ చేయాలి. నేను అదే ఒకటే కోరుకున్నా, సరే నీ ఇష్టం, ఏమి చేయండి, రిలాక్స్ అవుతాను. ఈవేళ నేను ఈ జ్ఞానబోధ కూడా నువ్వు తీసుకోమంటేనే తీసుకుంటాను, లేకపోతే నీ ఇష్టం, ఈరోజు సెలవు, నీ ఇష్టం అది అని చెప్పేసి దానికే వదిలేశాను. కరెక్ట్గా 6:33 నాకు వెంటనే లేపేసింది మెడిటేషన్ తీసుకోమని. అంతవరకు ఎలా ఉందంటే నా బాడీ హైపోథర్మియా వచ్చినట్టుగా, ఇంకా అసలు అది విపరీతమైన చలి, ఇంట్లో హీటింగ్ ఉన్నప్పటికీ కూడా కరెక్ట్గా 6:33 కల్లా నా బాడీ చక్కగా సరి అయిన టెంపరేచర్లోకి వచ్చేసింది. అలాగే నేను ఏ సిక్కుగానూ లేను, అంతే, అది మొరాయించింది అంతే. సో ఆ శరీర అభిమానాన్ని ఆ టైంలో మనకు కలిగి ఉండాలి. ఆమెకు కూడా మనము అదే బ్యాలెన్స్ అంటే. యోగులందరూ కూడా మనకి రాస్తూ ఉంటారు ఎన్నో బుక్స్లో, ఫలానా వాళ్ళు 200 సంవత్సరాలు బతికారని, లేకపోతే 2000 సంవత్సరాలు 3000 సంవత్సరాలు తపస్సులు చేశారని, లేకపోతే అలాగని ఇలా చెప్తూ ఉంటారు. ఎలా సాధ్యము? వాళ్ళు ఎన్ని శరీరాలు కలిగి ఉంటారో ఆ శరీరాల మధ్య అన్నిట్లో కూడా వాళ్ళు బ్యాలెన్స్ అనేది నేర్చుకుంటారు. విపాసన చేస్తే మనకు తెలుస్తుంది బాగా. విపాసన అనే మెడిటేషన్ చేస్తే మనకు కంప్లీట్గా మన శరీరం అంటే మన 7 శరీరాల మీద మనకు కంట్రోల్ వచ్చేస్తుంది, బ్యాలెన్స్ కంట్రోల్ వస్తుంది. నేను చేయలేదనుకోండి, అవకాశం వస్తే చేయండి మీరందరూ కూడా. సో కరెక్ట్గా 6:33 కల్లా నేను నార్మల్ అయిపోయాను, లేకపోతే లేవలేదు. నేను ఆమెకే వదిలేశాను, సరే నువ్వు రిలాక్స్ అవ్వాలంటే రిలాక్స్ అవ్వు. ఎందుకంటే 2 వీక్స్ నుంచి నేను చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తూ వస్తున్నాను నేను. సో అలాగా శరీర అభిమానాన్ని కూడా నశింపజేస్తుంది ఏది? ఒక్కసారి స్పిరిచువల్ ఎనర్జీ చూసారా. ఇప్పుడు అది శరీర అభిమానం అంటే ఆ రిలాక్సేషన్, ఆ బడలిక ఇక నా వల్ల కాదు అనేటువంటి ఆ ఇదితో ఆ శరీర అభిమానానికి మనం లోన్ అవుతాము. అంటే ఇది నేను కాన్షియస్గా లోన్ అయ్యాను అనుకోండి, మరి కొంతమందికి కాన్షియస్నెస్ అనేది ఉండదు, స్పిరిచువల్ మార్గంలో లేని వాళ్ళకి అన్కాన్షియస్గా అలాగా బద్ధకంగా పడుంటారు. నేను కాన్షియస్గా నాకు తెలుసు కాబట్టి నేను ఇదిగా ఉంటాను. సో అటువంటి శరీరాభిమానాన్ని కూడా నశింపజేస్తుంది అదనమాట. చావు పుట్టుక అనే బంధాలను కూడా నశింపజేయును. చావు పుట్టుక హృదయ గ్రంథులను తెగగొట్టును, తుదకు శుద్ధ చైతన్య స్వరూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకుని పోవును. చూసారా, ఎప్పుడైతే ఆ బడలిక అనే దానికి నాకు జరిగినది నా అనుభవము, దాన్ని ఎప్పుడైతే నశింపజేసిందో ఈ స్పిరిచువల్ ఎనర్జీ, సో వెంటనే అంటే ఏంటి, ఎప్పుడైతే నేను బ్యాలెన్స్ చేశానో ఆటోమేటిక్గా ఏమైందంటే ఈ ఫిజికల్ బాడీ కూడా కావలసినంత ఎనర్జీని, స్పిరిచువల్ ఎనర్జీని పొందింది. అందువల్ల వెంటనే నేను లేచిన వెంటనే ఫస్ట్ చేసిన పని ఇదే, ఈ మెడిటేషన్. సో అది ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. విషయ వ్యామోహముల యందలి అభిమానమును తగ్గించి
ప్రాపంచిక కష్ట సుఖములనందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గాన నడుపును. అదేమిటండి, ప్రపంచంలో ఒక మంచొద్దా ఒక చెడ్డొద్దా, పాపం వాళ్ళ కష్టంలో ఉంటే మనం ఒక ఒక పైసా ఇవ్వద్దా, వాళ్ళకి ఇంత అన్నం పెట్టద్దా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం మనం. సో అవన్నీ కూడా కరెక్టేలే కానీ అవన్నీ కూడా అసలు వాళ్ళు ఎందుకు అలా సఫర్ అవుతున్నారు? వాళ్ళు వాళ్ళ ఆత్మకు ఆత్మ చైతన్యం అనేది సంపాదించుకోకుండా, ఆత్మ యొక్క దృష్టే లేకుండా పూర్తిగా వారు కామక్రోధ మోహ లోభ మద మాశ్చర్యాలు పాటిస్తూ కంప్లీట్‌గా ప్రాపంచికంగానే ఉండి స్పిరిచ్యువల్‌గా దూరమైపోవడం వల్ల వారు సఫర్ అవుతున్నారు. నువ్వు వెళ్ళి వాటిని నువ్వు పెట్టి పోషించుకుంటూ నువ్వు ఉంటే, నువ్వు కూడా దూరమే అవుతావు తప్ప, పారమార్థిక మార్గానికి నువ్వు దగ్గర కావు. మీకు భగవన్నామ స్మరణయు, పూజా భక్తి వంటి ఇతర సాధనములు లేని ఎడల యోగీశ్వరుల ఆశ్రయమునే చేయుదురు. అందుకొరకే యోగీశ్వరుడు వారంతట వారు భూమిపై అవతరించెదరు. చూసారా, భగవన్నామస్మరణ, పూజ, భక్తి ఇలాంటివి ఏవీ లేకపోతే లేని వాళ్ళు యోగీశ్వరుల ఆశ్రయాన్నైనా పొందాలట. అందుకే యోగీశ్వరులు అప్పుడప్పుడు భూమిపై అవతరిస్తూ ఉంటారు. ప్రపంచ పాపములు తొలగజేయనట్టి గంగా, గోదావరి, కృష్ణా, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా యోగులు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలని భావించుచుందురు. ఇది వీటి గురించి బాగా, ఈ నదుల గురించి బాగా గురుచరిత్ర చదివితే దత్తాత్రేయ వాళ్ళది ఇంకా బాగా తెలుస్తుంది. అసలు ఒకప్పుడు ఈ నదులన్నీ కూడా పవిత్రమైన జలాలుగా, సంగమాలు, త్రివేణి సంగమం అని ఎక్కడెక్కడితో సంగమాలు ఉంటాయో అది ఇంకా చాలా పవిత్రమని, ఇలా మునిగిన వెంటనే అలా పాపాలు పోతాయని, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ రాశారు కూడా బుక్స్‌లో. ఇప్పుడు కూడా దీంట్లో కూడా రాశారు. ఎందుకు వాటికి అంత పవర్ ఉన్నది? ఆనాడు ఈ యోగులు అక్కడ స్నానం చేయడం వలన ఎనర్జైజ్ అవుతూ ఉండేవి. ఎనర్జైజ్ ఎవరు? ఈ ఈ నదులు. అలాగే ఆనాడు ఏంజెల్స్ కూడా, దేవతలు, పైలోకం నుంచి కొంతమంది దేవతలు, ఏంజెల్స్ వాళ్ళు కూడా కొన్ని కొన్ని సమయాలలో వచ్చి స్నానాలు చేసి వెళుతూ ఉండేవారు. అంటే ఏంటంటే, స్నానాలు చేయడం అంటే వాళ్ళు స్నానం అవసరమని కాదు, ఆ నదులన్నిటినీ కూడా ఎనర్జైజ్ చేసి వెళుతుండేవారు. అది వారు చేసే సేవ మానవులకు. అప్పుడు ఈ మానవులు అడ్డమైన పనులన్నీ చేసినా కూడా, అనేక వక్ర మార్గాల్లో ఆలోచించినా కూడా, ఎప్పుడూ నెగెటివ్ ఎనర్జీస్‌తో ఉన్నా కూడా, ఒకసారి అందులోకెళ్ళి ఆ నెగటివిటీని అంతా కూడా అందులోంచి తీసేసి, పాపాలు చేసిన పాప ప్రక్షాళన చేసేసి మళ్ళీ శుద్ధులుగా బయటకొస్తూ ఉండేవారు. సో ఇట్లాంటివి జరుగుతూ ఉండేవి ఆనాటి రోజుల్లో. ఇప్పుడు ఇప్పుడు అవన్నీ ఆగిపోయాయనుకోండి. అది. అట్టిది యోగుల వైభవము. మన పూర్వజన్మ సుకృతముచే మనము సాయిబాబా పాదములను పట్టితిమి అనేసి ఇక్కడ ఈయన చెబుతున్నారు. కొంచెమే ఉంది. ఈ అధ్యాయమును సాయిబాబా రూపమును ధ్యానించుచు ముగించదము అని చెప్తున్నారు. మసీదు గోడకు ఆనుకుని ఊది మహాప్రసాదమును తమ భక్తుల యోగక్షేమములకే పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము మాయని చింతించువాడును, పరిపూర్ణానందములో మునిగియుండువాడు నాకు సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారములు చేసెదము. ఇది ఒక ఒక చిన్న స్తోత్రం లాగా మనకు చెప్పారనమాట. మసీదు గోడ కానుకుని ఊది ప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకే పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచపు మాయని చింతించువాడును, పరిపూర్ణానందములో మునిగియుండు వాడును అగు సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేసెదము. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 10వ అధ్యాయము సంపూర్ణము. అది మాస్టర్స్.